హలో స్టూడెంట్స్, లేఅవుట్ చేయడం మరియు నోటీస్ బోర్డ్ తయారు చేయడం అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు నోటీస్ బోర్డ్ని తయారు చేయడం. మటీరియల్స్, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్: ఫెల్ట్ క్లాత్, ప్లైవుడ్, శాండ్ పేపర్, వుడ్ గ్లూ, హార్డ్వుడ్, chisels, mallet, measuring and marking tools, pencil, dovetail saw, bar clamps, ball peen hammer, smoothing plane, nails, drill, dowel pin, jack plane, bevel square. ప్రాసెస్: డ్రాయింగ్లో ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం వుడెన్ పీస్లకు స్క్వేర్ ఆకారాన్ని ఇవ్వండి. టాప్ మరియు బాటమ్ పీస్లను మార్క్ చేయండి మరియు వాటి మొత్తం లెంత్ను గీయండి. టాప్ మరియు బాటమ్ పీస్ల రెండు ఎండ్స్లో మేటర్ బ్రిడిల్ జాయింట్స్ను సాకెట్ పార్ట్స్ మార్క్ చేయండి మరియు తయారు చేయండి. రెండు సైడ్ల పీస్లను మార్క్ చేయండి మరియు వాటి మొత్తం పొడవును తయారు చేయండి. సైడ్ పీస్ల రెండు ఎండ్స్లో మేటర్ బ్రిడిల్ జాయింట్లను పిన్ పార్ట్స్ మార్క్ చేసి తయారు చేయండి. అవసరమైన విధంగా డోవెల్ పిన్లను సిద్ధం చేయండి. జాయింట్ మధ్యలో డ్రిల్ హోల్ యొక్క స్థానాన్ని మార్క్ చేయండి. సాకెట్ పిన్, బార్ క్లాంప్స్ను అవసరమైన దూరానికి సెట్ చేయండి. జాయింట్ యొక్క అన్ని పిన్ మరియు సాకెట్ పార్ట్స్కు గ్లూను అప్లై చేయండి. పీస్లను కలిపి అసెంబుల్ చేయండి. బార్ క్లాంప్ మధ్యలో అసెంబుల్ చేసిన ఫ్రేమ్ను ఉంచండి మరియు కలిపి బిగించండి. బార్ క్లాంప్స్ను బిగించండి. 6 mm డ్రిల్ బీట్తో మార్క్ పాయింట్ చేయండి. వుడెన్ పెగ్ యొక్క సర్ఫేస్ పై ఫెవికాల్ను అప్లై చేయండి. డ్రిల్లింగ్ హోల్లోకి వుడెన్ పెగ్ ఇన్సర్ట్ చేయండి మరియు నడపండి. ఇతర 3 జాయింట్స్ కోసం అదే విధానాన్ని రిపీట్ చేయండి. ఫ్రేమ్ యొక్క స్క్వేర్నెస్ని చెక్ చేయండి. శాండ్ పేపర్ని ఉపయోగించి ఫ్రేమ్ యొక్క సర్ఫేస్ స్మూత్ చేయండి. ప్లైవుడ్ సైజ్కి భావించిన క్లాత్ను కట్ చేయండి. గ్లూ ప్లైవుడ్ మీద ఫెల్ట్ క్లాత్ను పేస్ట్ చేయండి. ఫ్రేమ్ వెనుక ప్లైవుడ్ని పొజిషన్ చేయండి.
ప్లైవుడ్లో నెయిల్స్ వేయడం ద్వారా ఫ్రేమ్ మరియు ప్లైవుడ్ రెండింటిని కనెక్ట్ చేయండి. స్మూదింగ్ ప్లేన్ని ఉపయోగించి మొత్తం సర్ఫేస్ని స్మూత్ చేయండి. నోటీస్ బోర్డ్ మొత్తం సర్ఫేస్పై శాండ్ పేపర్ని అప్లై చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం స్మూత్ చేయండి. ఈ వీడియోలో మనం లేఅవుట్ చేయడం మరియు నోటీస్ బోర్డ్ తయారు చేయడం గురించి తెలుసుకున్నాం.